పైన చాలా క్రిస్పీగా, ఇన్‌సైడ్ హెల్తీ అండ్ టేస్టీ స్టఫింగ్‌తో ఈజీగా గోధుమ పిండితో పర్ఫెక్ట్ కొలతలతో కజ్జికాయలు ఆర్ కరియలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పైన క్రిస్పీగా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. వీడియో చూసే ముందైతే ఒక చిన్న లైక్ ఇచ్చి, వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా రావడానికి వీడియో ఎండింగ్‌లో టిప్స్ కూడా చెప్తాను, చూసేయండి. ముందు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మెజరింగ్ కప్పుతో 2 కప్పుల పల్లీలు తీసుకోండి. నెక్స్ట్ స్లో టు మీడియం ఫ్లేమ్ మీద పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోండి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ అదే కడాయిని కొంచెం క్లీన్ చేసుకొని 1/2 కప్పు నువ్వులు యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత అందులోనే 1/2 కప్పు పుట్నాలు కూడా యాడ్ చేసుకోండి. టోటల్‌గా 1 కప్ అయిపోతుంది. నెక్స్ట్ అదే కడాయిలో ఒక 1/2 కప్పు రవ్వ కూడా యాడ్ చేసుకోండి, బొంబాయి రవ్వ. అది ఒక 3 మినిట్స్ మంచిగా వేగిన తర్వాత అందులో 1/2 కప్పు కొబ్బరి తురుము యాడ్ చేసుకోండి. నేనైతే ఎండు కొబ్బరి తురుము వాడుతున్నా. మనం ఈ ప్లేస్లో బొంబాయి రవ్వ ఇష్టం లేకపోతే మొత్తం ఎండు కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పల్లీలలో ఇక్కడ ఈ విధంగా ఒక్క వక్క ఉన్న పల్లీలు మాడిపోతాయి, వాటిని పక్కకు వేరేసుకోండి. నెక్స్ట్ వీటిని పొట్టు మొత్తం తీసేసుకోండి. పొట్టు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆ విధంగానే మిక్సీకి వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, పుట్నాలు మిక్సీకి వేసుకున్నా. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం మిక్సీకి వేసుకున్న తర్వాత ఒకే స్పీడ్లో మిక్సీ పట్టుకోవద్దు. ఎందుకంటే అది మొత్తము మెత్తగా తడి తడిగా అయిపోతుంది. పల్లీలు, నువ్వులు ఆయిల్గా ఫామ్ అయిపోతుంది ముద్దలాగా. సో ఆన్ ఆఫ్ చేసుకుంటూ స్లోగా పట్టుకుంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ అదే మెజరింగ్ కప్తో నేనైతే 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నా. మొత్తం మనం ఇందులో యూజ్ చేసిన స్టఫింగ్ పిండి అయితే 4 కప్స్. 2 కప్పుల పల్లీలు, 1 కప్పు నువ్వులు, పుట్నాలు అండ్ 1 కప్పు రవ్వ, కొబ్బరి. సో నేను మొత్తం టోటల్గా 4 కప్స్ తీసుకున్నా కాబట్టి 2 కప్స్ బెల్లం యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే మనం మిక్సీ పట్టుకున్నది మొత్తం ఒక గిన్నెలో వేసుకొని రవ్వ, కొబ్బరి కూడా అందులోనే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మధ్యలో బెల్లం ఉండలు ఉంటే వాటిని చేతితో నదుపుకోవాలి, లేకపోతే మళ్ళీ మిక్సీకి వేసుకోండి. ఆ తర్వాత బెల్లం సరిగ్గా సరిపడిందో లేదో ఒకసారి టేస్ట్ కూడా చూడండి. ఈ కజ్జికాయల కోసం అయితే నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నా. మొత్తం 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నా. అందులో ఒక 3 స్పూన్ల బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఎక్కువగా వస్తాయి. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి ఆర్ నూనె ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. మనం ఈ విధంగా కలుపుతూ చూస్తే ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. బాగా లూజ్గా కలపకండి, ఎక్కువ టైట్గా కూడా కలపకండి. ఎక్కువ లూజ్గా ఉంటే మొత్తం ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. టైట్గా ఉంటే మనకు చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ చేసేటప్పుడు కూడా అది మొత్తం స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక మూతతోని క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత మన వీడియోలో చూపిస్తున్నట్లుగా పూరీల సైజులో ముద్ద తీసుకొని చపాతీ కర్రతోని ఈ విధంగా పూరీలలాగా ఒత్తుకోండి పిండి వేసుకుంటూ. నేనైతే మొత్తం కజ్జికాయల చెక్కతోనే ప్రిపేర్ చేసిన. ఆ చెక్కకు కొంచెం పిండి లేకపోతే నూనె అప్లై చేసి మనం చేసిన చపాతీని దానిపైన ఉంచి ఈ విధంగా 2 చెంచాల స్టఫింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత సైడ్స్కి కొంచెం వాటర్ రాసుకుంటే ఇంకొంచెం గట్టిగా స్టిఫ్ అయిపోతుంది. ఈ విధంగా వాటర్ అప్లై చేసి స్టఫింగ్ని కొంచెం కిందికి అనుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా గట్టిగా ప్రెస్ చేయండి. మంచిగా అతుక్కపోతుంది. నెక్స్ట్ అయితే పైన పిండిని మొత్తం తీసేయాలి. అది తీసేసిన తర్వాత ఆ పిండిలో కలపకండి. మళ్ళీ ఈ మొత్తం మిగిలిన పిండిని మళ్ళీ చపాతీ ముద్దలాగా కలుపుకొని మళ్ళీ పూరీలు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎంత బాగా చేసినా ఒక్కొక్కసారి కజ్జికాయల నుంచి స్టఫింగ్ బయటికి వస్తుంది, పగిలినట్టు అయిపోతాయి. సో వాటిని అందులోనైతే కలపకండి. ఆ పిండిలో వాటిని
ఆ పిండిని మొత్తం మళ్ళీ అదే స్టఫింగ్‌లో వేసేసి, ఆ పూరి పిండిని ఒక పక్కకు పెట్టుకోండి. ఫైనల్‌గా మనం వాటితోని పూరీలు చేసుకుంటే సరిపోతది. అందులోనే కలిపేస్తే మొత్తము మళ్ళీ అతుక్కోవు మనం చేసేటప్పుడు కజ్జికాయలు. నెక్స్ట్ అయితే బౌల్‌తోని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఆ కజ్జికాయల చెక్క లేని వాళ్ళు ఈ విధంగా అంచులో ఉన్న ఒక గిన్నెను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొసలకు కొంచెం వాటర్ రాసి ఈ విధంగా స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ అందులో స్టఫింగ్ ఫిల్ చేసుకుంటా, వాటర్ అప్లై చేసుకుంటా మొత్తం అంటించుకోండి. లాస్ట్ వరకు కూడా అదే విధంగా అంటించుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఒకసారి మొత్తం చేతితోని ప్రెస్ చేసుకోండి. ఏమైనా లీకేజ్ ఉన్నా గానీ బయటికి రాకుండా ఉంటది అలా చేయడం వల్ల. నెక్స్ట్ అయితే చేతితోని మంచిగా అల్లుకోండి. ఇంకో విధంగా అయితే ఆ గిన్నెతోని గూడా కట్ చేయకుండా మనం ఫంక్షన్స్‌లో సారె కోసం వాడతాం గదండీ! వాటిని గూడా సేమ్ ఒక పెద్ద పూరీలాగా చేసి వాటిని చేతిలో తీసుకొని అందులో లాస్ట్‌కి వాటర్ అప్లై చేసుకుంటా కొద్ది కొద్దిగా ఆ మొత్తం స్టఫింగ్‌ని ఫిల్ చేయాలే. ఆ తర్వాత ఈ విధంగా చేతితోని మనకి నచ్చిన డిజైన్‌లో అల్లుకోవచ్చు. నెక్స్ట్ ఒక కంచుడు పెట్టుకొని అందులో కజ్జికాయలు ఎంతవరకు మునుగుతాయో అంతవరకు ఆయిల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నవి ఒక సైడ్ నుంచెళ్ళి ఒక్కొక్కటి అందులో వేసుకోవాలి. ఇది మీడియం మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. ఎందుకంటే మనం యూజ్ చేసింది గోధుమ పిండి కాబట్టి తొందర పైన కలర్ వచ్చేస్తాయి. సో లోపల వరకు క్రిస్పీగా అవ్వవు. మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు కలుపుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇవి పర్ఫెక్ట్‌గా రావడానికి మీకైతే కొన్ని టిప్స్ చెప్తాను. ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్ మీదే హీట్ అవ్వాలి. అప్పుడైతేనే లోపలి వరకు చక్కగా కాలుతాయి. నెక్స్ట్ మనం ఇవి ఆయిల్‌లో వేసుకున్నప్పుడు ఒక్కొక్కటి స్టఫింగ్ ఎక్కువగా ఉండడం వలన పగిలిపోతాయి. సో అవి పగిలిన వెంటనే ఆయిల్ నుంచి బయటికి తీయండి. లేకపోతే ఆయిల్ మొత్తం బ్లాక్‌గా అయిపోతది. తీసిన తర్వాత గోధుమ పిండిలో కొన్ని వాటర్ వేసి సెమీ సాలిడ్ లాగా కలుపుకొని ఆ పగిలిన చోట అప్లై చేసి కొంచెం ఆరనివ్వండి. ఆ తర్వాత మళ్ళీ కాల్చుకోండి. స్టఫింగ్ అస్సలు బయటికి రాదు. నెక్స్ట్ మనం ఒక కేజీ స్టఫింగ్ యూజ్ చేస్తే హాఫ్ కేజీ బెల్లం యూజ్ చేయండి అందులో కలుపుకోవడానికి. అప్పుడైతే తీపి మాత్రం పర్ఫెక్ట్‌గా సరిపోతది. మీరు పల్లీలు, నువ్వులు కలిపి 2 కప్స్ తీసుకున్నారనుకోండి 1 కప్ బెల్లం వాడండి. ఒక కేజీ తీసుకున్నారనుకోండి పల్లీలు హాఫ్ కేజీ, నువ్వులు హాఫ్ కేజీ. సో హాఫ్ కేజీ బెల్లం వాడండి. పర్ఫెక్ట్‌గా సరిపోతది. పిల్లలు గూడా చాలా ఇష్టంతోని తింటారు. సబ్స్క్రైబ్ మై ఛానల్.